2013. సో మనతో పాటుగా ఆర్టీవీ స్టూడియోలో సామ రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. సో 15 వార్డుల్లో హంగ్ ఉంది. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ కొంత ఫెచ్చింగ్ ఉంటుంది, కానీ హంగ్ ఎక్కడైతే ఏర్పడిందో హంగ్ ఏర్పడిన చోట మీకంటే ఒక 2-3 స్థానాలు బీఆర్ఎస్ అధికంగా ఉంది. సో మీకు ఫెచ్ అవుతుందా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందా? అంటే అక్కడ ఇండిపెండెంట్లతో ముడిపడి ఉంటున్నటువంటి అంశం ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఎంత పార్టీలో ఒకసారి మనం గాంధీ భవన్ దగ్గరికి వెళ్దాం. వి హనుమంతరావు సెలబ్రేషన్స్ చూస్తున్నాం. ఒకసారి వి హనుమంతరావు సెలబ్రేషన్స్ తో గాంధీ ఎటువంటి హడావుడి వాతావరణం లేకుండా ఒకసారి విజువల్ ప్లే చేయండి పీసీఆర్. సో ఇది గాంధీ భవన్ లో సెలబ్రేషన్ సంబంధించిన విజువల్. సో గాంధీ భవన్ లో సెలబ్రేషన్స్ సంబరాన్ని పెద్ద ఎత్తున నెలకొన్న. ఏకంగా వి హనుమంతరావు బతుకమ్మ ఆడుతున్నారు, సాల్సా చేస్తున్నారు, డాన్స్ చిందులు. వి హనుమంతరావు స్టైలే వేరు. సో కమింగ్ బ్యాక్ టు సామ రామ్మోహన్ రెడ్డి గారు, సో ఏం జరగబోతోంది? 15 మున్సిపాలిటీల్లో హంగ్ ఉంది, 60 మున్సిపాలిటీలు గెలుపొందారు. బీఆర్ఎస్ పార్టీ సుమారుగా ఒక 20 మున్సిపాలిటీ వరకు గెలుపొందింది, ఇప్పటికి డిక్లేర్ అయిపోయింది. ఒకటి మనోజ్ గారు, మేము అనుకున్నటువంటి ఫలితాలు మేము ఊహించినటువంటివి మాకు వస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ హంగ్ ఉంటున్నటువంటివి అనేక విషయాలు దాంట్లో ఉంటాయి. అధికార పక్షం సైడు మెలిగేటటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉంటారు. కొన్నిసార్లు పార్టీల మధ్యలోనే గిట్ట ఉంటే అది ఎంఐఎంకు ఉన్నాయా, లేకపోతే బీజేపీకి ఉన్నాయా, లేకపోతే బీఆర్ఎస్కి ఉన్నాయా, కాంగ్రెస్కి ఉన్నాయా, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఆయా స్థానిక పరిస్థితులను బట్టి కూడా ఉంటుంది. ఆల్ ఎట్ ఏ టైం కేంద్రీకృతమై స్టేట్ నుంచి ఒక లైన్ తీసుకొని పోయేటటువంటి ఇట్లాంటి ఎన్నికలలో ఉన్నామని మీకు కూడా తెలుసు. ఎందుకనంటే కొన్నిసార్లు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా అక్కడక్కడ సింగిల్ నెంబర్ ఉన్నటువంటివి కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా అది కాంగ్రెస్ పార్టీకి వస్తారు. ఇప్పుడు ఇండిపెండెంట్లు ఉన్నాయి, అధికార పక్షం వచ్చేటోళ్ళు ఉంటారు. 90% అధికార పక్షం వచ్చేటోళ్ళు ఉంటారు. ఎవరైనా 10% ప్రతిపక్షం మీకు కూడా సవాల్ అనేది ఒకటి ఏంటంటే, కే సముద్రం దగ్గర 16 వార్డులు 8 కాంగ్రెస్ గెలిచింది, 8 బీఆర్ఎస్ గెలిచింది. సో 2 చోట్ల ఈక్వల్ ఉంది. ఎక్స్ అఫీషియో విషయానికి వస్తే మీకు 2 ఎక్స్ అఫీషియోలు ఉన్నారు, అటు బీఆర్ఎస్ పార్టీ కూడా 2 ప్రస్తుతం ఎమ్మెల్సీలు ఎక్స్ అఫీషియో మెంబర్ ఉన్నారు. సో ఇటువంటి దాంట్లో ఏం జరగవచ్చు జనరల్గా? ఒకవేళ అవతల పార్టీకి ఎంచి ఉన్నటువంటి వాళ్ళు మొత్తం కూడా కలిసేసి అధికార పార్టీలకు పోయి చేరదామని అనుకుంటే రాజకీయం విప్పు జారే అవకాశం ఉంటుంది కదా వాళ్ళకి. విప్పు జారితే తర్వాత వాళ్ళు మొత్తం అందరు కలిసి వస్తారేమో, మనకు తెలియదు కదా. ఓకే, ఇప్పుడు 8 మంది ఉన్నారని నువ్వే అంటున్నావు. 8 ఇట్లలో 2/3 అనంటే ఎంత? ఒక 6 వచ్చింది అనుకోండి. 6 అందరం కలిసి అధికార పక్షం పోదాంపా, ఇడేటు అధికారంలోకి వచ్చేది ఉండదు, ఇంత కష్టపడతా అని చెప్పి అధికార పార్టీలు జాయిన్ అని అనుకోండి. యాంటీ డిఫెక్షన్ కింద కూడా రాదు కదా, అది పార్టీ విలీనం అయిపోతుంది స్థానికంగా. సో అట్లాంటి సందర్భాలలో అది మా ఖాతాలకు పడేటటువంటి అవకాశాలే మెండుకుంటాయి. ఓకే, సో చాలా చోట్ల ఉత్తర తెలంగాణకు సంబంధించి రాయ్కల్ అక్కడ బీజేపీ మీకంటే అద్భుతంగా సాధించగలిగింది. సో అది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల మేబీ. తర్వాత సిరిసిల్లలో ఎక్స్పెక్టెడ్, సిరిసిల్లో బీఆర్ఎస్ పార్టీ హవా ఉంది, కేటీఆర్ అక్కడ నుండి గెలుపొందింది. కానీ వేములవాడ పరిస్థితి, వేములవాడలో చాలా దారుణంగా కాంగ్రెస్ కూడా ఓడిపోబోతోంది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ 28లో కాంగ్రెస్ 13, బీజేపీ 8, బీఆర్ఎస్ 5 కదా. దారుణం ఏముందా? అసలు బీజేపీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుంది అక్కడ లీడ్లో. మీకు రిజల్ట్స్ కన్ఫర్మ్ కాలేదు ఇంకా అఫీషియల్ గా. అవును, ఆ లీడింగ్ నేను కూడా చూస్తున్నా. కాంగ్రెస్ 13 ఉన్నాయి, 28లో 13 కాంగ్రెస్ ఉంది. మీరు ఇండిపెండెంట్లు 2 ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ ప్రకారంగా 13 కాంగ్రెస్ బీఆర్ఎస్ లీడ్ లో ఉంది, 10 వరకు కాంగ్రెస్ లీడ్ లో ఉంది, 6 బీజేపీ లీడ్ లో ఉంది. ఇంకా రిజల్ట్స్ అనౌన్స్ చేయలేదు అఫీషియల్ ఇంకా. సరే, ఒకవేళ అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ములాఖాత్ అయిపోతే మనం ఏం చేయలేము. దానికి ఉన్న వాస్తవం కదా, మనం ఒప్పుకోవాల్సినటువంటిదే. లేదు బీజేపీలో మేము ఉండమని అభ్యర్థులు అందరూ డిసైడ్ అయ్యి సేమ్ ఇందాక నేను చెప్పినటువంటి ప్రిన్సిపలే అందరు 2/3 మెజార్టీ వచ్చి కాంగ్రెస్లో జరిగింది అనుకోండి, ఆ స్థానికంగా ఈ యొక్క యాంటీ డిఫెక్షన్ అనేది చెల్లదు. జనరల్గా కూడా ఈ స్థానిక ఎన్నికలలో ఎట్లుంటుంది అని అంటే అధికార పక్షం దిక్కే ఉండాలనేటటువంటి ప్రయత్నం ఎక్కువ జరుగుతుంది. బట్ మేము ఎక్కడ మా అంతటా మేము పోయి మనుషులను ఎత్తుకొని వచ్చేసేసి వేరే పార్టీలను ఎత్తుకొని వచ్చి చేసేటటువంటిది ఏం లేదు. కానీ కొన్ని ఘటనలు ఏవైతే కనిపిస్తూ ఉన్నాయో, ఇండిపెండెంట్లీ బీఆర్ఎస్ వాళ్ళు ఎత్తుకొని పోయేటటువంటి ప్రయత్నాలు, కార్లలో గుంజుకొని ఎత్తుకొని పోయే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అధికార పార్టీ నుంచి అడ్డుకునేటటువంటి ప్రయత్నాలు మాత్రం చేస్తూ ఉన్నారు. సో అట్ ది సేమ్ టైం కొన్ని 7 కార్పొరేషన్లు మన మున్సిపాలిటీ పక్కన పెడితే 7 కార్పొరేషన్లో
కొత్తగూడెంలో అసెంబ్లీలో మీతో పాటు పొత్తు పెట్టుకొని ఒక ఎమ్మెల్యే సీట్ను సాధించి ఒక ఎమ్మెల్సీ కూడా దక్కించుకున్న సిపిఐ మిమ్మల్ని ఎందుకు విభేదించింది? ఇప్పుడు కొత్తగూడెంలో సిపిఐ పార్టీ జెండా ఎగరేసే అవకాశం ఉంది, మేయర్గా కాబోతున్నారు. సో నిజామాబాద్ కరీంనగర్ మీరు చేజాటిపోయింది. మీరు కరీంనగర్లో వచ్చేసి 3rd ప్లేస్ ఏదో ఉన్నట్టుంది. సో నిజామాబాద్లో 2nd ప్లేస్, కొంచెం టఫ్ ఫైట్ ఇస్తున్నా కూడా అంత పెద్ద ప్రాబ్లం లేదు. సో ఇక్కడ ఎటువంటి డిఫెక్ట్స్ ఉన్నాయనుకోవాలి మీకు? అంటే ఇప్పుడు డిఫెక్ట్స్ అనేటివి ఏం లేవు, అసలు ఏం లేని పరిస్థితి కాడికించి 7 సుమారు ఇప్పుడు 5 అయితే మేము ఉంటున్నట్టే దాని కింద. ఎందుకంటే నిజామాబాద్ అనేటటువంటి పోస్ట్ రిజల్ట్స్ దాని యొక్క పరిణామాలు ఎట్లా మారుతాయి అనేటటువంటి చూడాలి, ఇంకా అదేం తెల్లం కాలేదు. అయితే మిగతా వాళ్ళ సిపిఐ అనంటే ఇక మా ఫ్రెండ్లీ కోయలేషనే కాబట్టి అది వాళ్ళ చేతిలో ఏదో మనం ఓడిపోయినాం అనేటటువంటి ఫీలింగ్ కంటే మన స్టాండ్తో పాటే వచ్చేటటువంటి వాళ్ళ కిందకే మేము లెక్కేసుకుంటాం. అదే మాట్లాడడం చూసారా మీరు? కొన్ని సాంబశివరావు నన్ను పిల్లిలాగా దాస్తున్నారు, నేను పిల్లిని కాదు పులిని, నేను ఇన్ని రోజులు ఓపిక పెట్టినా నా ఓపిక నశించిందిక వేటాడతాను అంటున్నారు ఆయన. ఇదే వర్డ్స్ వాడుతూ మాట్లాడుకొచ్చారు ఆయన. సో కాంగ్రెస్ పార్టీని హెచ్చరించినట్టు కాదా అది? అట్లేముండదు, అట్లేముంటుంది, వేటాడతాము లాంటివి అంటే ఆయన ఒకవేళ మరి ఏ ఉద్దేశంతో అన్నాడో నాకైతే తెలియదు. కానీ ఎందుకంటే సిపిఐలో ఉంటున్నటువంటి అభ్యర్థులు టికెట్ వచ్చిన వాళ్ళ కూడా చాలా మంది కాంగ్రెస్కి అలా ఉంటున్నటువంటి వ్యక్తులే ఉన్నారు, ఇంట్లో ఆడినటువంటి అన్న పోటీ చేసేటటువంటి. ఎందుకంటే నేను గత లాస్ట్ పెట్టుకున్న ఎలక్షన్స్కి నేను కొత్తగూడెంకి ఇన్ఛార్జ్ పోయినాను. నేను కూడా అక్కడ వాతావరణం భిన్నంగా ఉంటుంది, ఇంట్లో అందులో అనేటటువంటిది ఏముండదు. కొన్నిసార్లు ఈ లిస్టులో రాకపోతే ఆ లిస్టులకించి పేర్లు పెట్టి చేసుకునేటటువంటి వెసులుబాటు చాలా ఎక్కువ. సిపిఐ కాంగ్రెస్ వరకైనా బీఆర్ఎస్ వరకు కూడా ఉంటుందా? కాదు, సిపిఐ కాంగ్రెస్ కి. అప్పుడు కూడా నేను పోయినప్పుడు కూడా మీ వాళ్ళే అనుకుంటున్నారు, మా వాళ్ళే ఉంటారు మాక్సిమం. అట్లా పార్టీ లైనే తీసేసేసుకొని మనకేం కాదు మనం సపరేట్గానే ఉందాం అనేటటువంటిది ఏముండదు. మాకు వాళ్ళకి ఏమి పెద్ద అదేముంటుంది. సో ఇంకా రిజల్ట్స్ సంబంధించి ఎలా అనిపిస్తుంది? మీరు ఊహించిన రిజల్ట్స్ వస్తున్నాయి. కొడంగల్లో 10 స్థానాల్లో కాంగ్రెస్, 1 ఎంఐఎం, అక్కడ 1 బీఆర్ఎస్. ఎట్లా చూస్తారంటే ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లా అదే మున్సిపాలిటీలో 100% రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా జనరల్గా. ముఖ్యమంత్రి గారికి రాష్ట్రం మొత్తం ఒకటే దాని కిందకు ఉంటుంది, ఫలాంది ఇదే అని అంటే ఇదే దాని కిందకి అనేది ఏముండదు. సొంత ఊరు, సొంత గ్రామం, సొంత నియోజకవర్గం అంటున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి దీనికి మనం చూస్తూనే ఉన్నాం. ప్రతిపక్షాలు అనేటటువంటి ఎట్లున్నాయి ఆడ, ఎన్ని అబద్ధాలు చెప్పి ఎన్ని చేసినా కూడా 80% సీట్ల కాడికి ఆల్రెడీ మనం వచ్చేసేసినాం. ఆయన మీద ఎంత బురద జల్లే రాజకీయం చేసినప్పటికీ లగచర్లని, రైతులను అజ్జేసిరని, లేకపోతే మరి నిజంగానే అంత వ్యతిరేకత ఉన్నట్టు ఈరోజు ముఖ్యమంత్రి గారికి పెడితే ఏదో జరిగిపోతుంది, అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం లేదని పొద్దున్నేసే బురద జల్లేటటువంటి ప్రతిపక్షాలు ఇప్పుడు ఎక్కడ పోయినాయండి? 80% సీట్లు గెలుచుకునే ఉన్నాం కదా, మరి దాన్ని ఏమంటారు? ఓకే, బీజేపీకి డామినేషన్ స్టార్ట్ అయింది అంటారు ఈ రిజల్ట్స్ బట్టి. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే 1700 వార్డులు ఉన్నటువంటి వాళ్ళు 2000 అలా 6 సంవత్సరాలు అయిన తర్వాత 2020లో వచ్చినాక 6 సంవత్సరాలు అయినాక జరిగినటువంటి ఎన్నికలకి 1700 యొక్క వార్డులు వాళ్ళు గెలిచి ఉండే. ఒకవేళ మన ప్రభుత్వం గిట్ట పనిచేయకపోతే, మన ప్రభుత్వం మీద గిట్ట జనాలకు వ్యతిరేకత ఉంటే, మరీ ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలలో కూడా రూరల్ ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీకి పట్టు ఎక్కువ. మున్సిపల్ అంటే అర్బన్ ప్రాంతాలలో మనకి పట్టు కొంచెం తక్కువ, ఎందుకంటే సీట్ల సంఖ్య కూడా మనకు తక్కువ వచ్చింది. వచ్చిన 64 వచ్చినాయని ఊర్లలో ఎక్కువ వచ్చినాయి మనకి. కాంగ్రెస్ పార్టీ అనేది పట్టణాలలో పట్టు తక్కువ. ఈరోజు ఆ పట్టణాలలో పట్టు తక్కువ, ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందని చెప్పిన కాడ కూడా పట్టు సడలింపు అనేటటువంటిది పరిస్థితి 2 ప్రతిపక్షాలకు వచ్చినాయి. ఈరోజు 1700 సీట్లకి ఈరోజు 700కి వచ్చినటువంటి పరిస్థితి దేనికి వచ్చింది? బీఆర్ఎస్ పార్టీకి. అంటే 1000 సీట్లు అనేది చిన్న విషయం కాదు కదా అది. వాళ్ళ పాపం ఏదో లోపల దుఃఖం అనేది బయటికి కక్కలేక ఏదో మాట్లాడుతూ ఉన్నారే తప్ప ఈరోజు ఖచ్చితమైనటువంటి మ్యాండేట్ మేము చెప్పినట్టుగా ఈరోజు ప్రజలు మొత్తం మా పక్షాన నిలబడ్డారు. ఊర్లల్లో అంటే గతంలో మాకు అసెంబ్లీలో కూడా మాకు ఇక్కడ వచ్చినాయి, పార్లమెంట్లో కూడా మాకు వచ్చినాయి కాబట్టి మొన్న గ్రామ పంచాయతీ వేసిరని చెప్పి మాట్లాడారు. దీన్ని రిఫరెండం కిందకి తీసుకుంటారా అంటే దీన్ని తీసుకుంటామన్నాం, జూబ్లీస్ తీసుకుంటామన్నాం, ఇంకేదైనా కూడా రేపొద్దున కూడా తీసుకుంటామని అంటాం. ప్రజల్లో సంక్షేమం ప్రతి ద్వారానికి తీసుకొని పోతున్నటువంటి మేము, మాకు ఇప్పటివరకు అవకాశం ఇవ్వండి అని చెప్పి మనం అడిగినాం. మనం అప్పీల్ చేసింది కదే. 12 ఏళ్ల నుంచి అధికారంలో కేంద్రంలో ఉంటున్నటువంటి బీజేపీ పరిస్థితి ఎట్లుంది? 10 సంవత్సరాలకు వాళ్ళకి దక్కించుకోబోతున్నారు కదా, వాళ్ళ ఫెయిల్యూర్ అనుకోవాలా? మున్సిపాలిటీ వదిలేయండి, వాళ్ళు టార్గెట్ కార్పొరేషన్లు పెట్టుకున్నారు. 2 కీలకమైన కార్పొరేషన్లు, నిజామాబాద్ హెడ్ క్వార్టర్ ఒకటి, కరీంనగర్ హెడ్ క్వార్టర్. నేను ఒకటే చాలా స్పష్టంగా చెప్తున్నా, ఎంఐఎం అనేటటువంటి పార్టీ బీజేపీకి బి టీం లెక్క వ్యవహరించి రాష్ట్రం మొత్తం